బాప్తిస్మాలు ఉన్నాయి కాబట్టి బాప్తిస్మానికి సంబంధించినటువంటి కొన్ని సంగతులు పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నా. బాప్తిస్మం తీసుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మంచిది. వారు ఇక్కడ కూర్చొని ఆలకించాల్సిందిగా ప్రభునామంలో కోరుతూ ఉంటున్నా. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించులాగున తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన గొప్ప దేవా, మహిమోన్నతుడా, మహిమైశ్వర్యము కలిగిన గొప్ప దేవా, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉంటూ ఉన్నాం. ఉదయకాలము మీరు చేసిన సహాయమునకై మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నా. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కొద్దిమందిగా మీ సన్నిధిలో చేరి మీ మాటలను వినాలని ఆశపడుతూ ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నా. ప్రతి విధమైన అపవాది క్రియలను లయపరచండి. వినే చెవులు, గ్రహించే హృదయం, లోబడి నడుచుకునే మనస్సు మా అందరికీ దయచేసి మీ నామమునకే మహిమను కలిగించుకొనమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, బాప్తిస్మము తీసుకొనవలసినటువంటి అవసరత ఏమిటి? ఎందుకు తీసుకోవాలి? తీసుకున్న తర్వాత ఎలాగూ జీవించాలి అనే సంగతులు ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానము చేయనంటూ ఉండగా జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా ప్రభు నామంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. పాత నిబంధనలో మనము గమనించినట్లయితే శుద్ధీకరణాచారము అనేది మనము గమనిస్తాం. వస్తువులను శుద్ధి చేయుట, ఆలయమును ప్రతిష్ఠించుట అనేటటువంటి కొన్ని సంగతులు మనము పాత నిబంధనలో గమనించగలం. కడగబడుట, నీళ్లతో కడగబడుట. అలాగే ఒక వ్యక్తి యూదుల ఆచారం ప్రకారం ఇంటికి రాగానే ఆ ఇంటిలో ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కొని ఇంటిలో ప్రవేశించుట అనేది మనము గమనించగలం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ పలికినటువంటి మాటలను మనము గమనించినట్లయితే, ఒక వ్యక్తి తన్ను శుద్ధిపరచుకున్న తర్వాత మరలా స్నానము చేయవలసిన అవసరత లేదు. కాళ్ళు కడుక్కుంటే చాలు అని ప్రభువు సెలవిచ్చాడు. పేతురుతో పలికినటువంటి మాట,
అయ్యా నన్ను మొత్తం గడువు అని పేతురు అంటాడు. ఇదిగో స్నానం చేసినటువంటి వాళ్ళు మొత్తం కడుక్కోని అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు. కాబట్టి బాప్తిస్మము అనేటటువంటిది చరిత్రలో మనం గమనించినట్లయితే చాలా రకాలుగా గమనించగలం. మృతి నొందినటువంటి వారి తరపున తీసుకునే బాప్తిస్మం అంటే ఒక వ్యక్తి మరణించాడు, ఆ వ్యక్తి బాప్తిస్మము పొందలేదు, ఆ వ్యక్తి తరపున మరొక వ్యక్తి బాప్తిస్మము తీసుకుంటే ఈ చనిపోయినటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్తాడు అనేటటువంటి ఒక ఆచారము బైబిల్ గ్రంథములో మనము గమనించగలం. ఆ తర్వాత చిలకరింపు అనేటటువంటిది ఒక విధానం. లూథరన్లో మనము ఆ విధానాన్ని గమనించగలం, సిఎస్ఐలో గమనించగలం. జెండా కింద ప్రమాణము చేసి దానిని బాప్తిస్మము కింద చిత్రీకరించడం అనేది సాల్వేషన్ ఆర్మీలో మనము గమనిస్తాం. కాబట్టి డినామినేషన్స్ వారు పాటిస్తున్నటువంటి విధానాలు అవి బైబిల్ గ్రంథములో రాయబడినటువంటివిగా మనము గమనించగలం. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నదేమిటి అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. బ్యాప్టిజో అంటే అర్థము ఇమర్షన్ అని అర్థం. ఇమర్షన్ అంటే తెలుగులో ముంచడం అని అర్థమిస్తూ ఉంది. ప్రియులరా, బాప్తిస్మము అనేది ముంచడం, పూర్తిగా ఒక వ్యక్తి నీటిలోనికి వెళ్ళడం. చూడండి, అపోస్తల కార్యములు అక్కడ 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. 36వ వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఫిలిప్పు ఆ నపుంసకుడు నీటిలోనికి దిగిపోయిరి. కాబట్టి నీటిలోనికి వెళ్ళడం, నీటిలో ముంచడం, నీటిలో నుంచి బయటకు రావడం అనేటటువంటిది బాప్తిస్మములో జరుగుతున్నటువంటిదిగా మనము గమనించగలం. బాప్తిస్మము ముంచడము అయితే దాని సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎవరు తీసుకోవాలి, దాని ముఖ్య ఉద్దేశము ఏమిటి అనేటటువంటిది మనము గ్రహించవలసిన సత్యాలు. ఎవరు తీసుకోవాలి? రక్షింపబడిన వారు తీసుకోవాలి. రక్షింపబడకుండా ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకున్నట్లయితే ఏదో ఆ రొట్టె తినాలనో, ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసం తాగాలనో దానిని ఆశించి తీసుకోవడమే అవుతుంది. కానీ వాస్తవానికి హృదయంలో మార్పు లేకుండా తను బాప్తిస్మము తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక రకాలుగా వివాహాల కోసం తీసుకునే బాప్తిస్మాలు, లేకపోతే సర్టిఫికేట్ కోసము బాప్తిస్మాలు,
ఇటువంటివి అనేక రకాలుగా మనము గమనించగలం. కానీ దేవుని వాక్యములో మనము గమనిస్తున్నది ఏమిటి అంటే, ఎవడైతే నమ్మి బాప్తిస్మము పొందుతూ ఉన్నాడో వాడు రక్షింపబడుతూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది. ఇక్కడ మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయితే రక్షింపబడ్డాడో ఆ వ్యక్తి బాప్తిస్మము తీసుకోవాలి. కాబట్టి మొదటిది మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సింది, నేను రక్షింపబడ్డానా, నేను రక్షింపబడ్డానా అంటే దానికి టెస్ట్ ఏంటి? నేను రక్షింపబడ్డాను అనేది అనే కార్యములో జరిగేటటువంటిది ఏమిటి గమనించండి. ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. యేసు ప్రభువని. కాబట్టి యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. ప్రభువు అంటే అర్థం ఏంటి? ప్రభువు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన నా యజమానుడు. నేను పాపములో నివసిస్తూ ఉంటుండగా అపవాది నాకు ఆ యజమానుడు. వాని యొక్క ఆశల ప్రకారం, కోరిక ప్రకారం నేను జీవిస్తున్నటువంటి వాడను. వాని నాయకత్వం కింద నేను ఉన్నటువంటి వాడను. ఇప్పుడు వాని యొక్క నాయకత్వము నుంచి నేను ప్రభు యొక్క నాయకత్వానికి మారుతూ ఉన్నాను. కాబట్టి ప్రభువా అంటే అర్థం ఏమిటి అంటే, యేసయ్యా నీవు నాకు యజమానివి, నేను నీకు దాసుడను. అంటే యూదులలో దాసత్వము అనేటటువంటిది ఎన్ని సంవత్సరాలకు సంబంధించినది? వీళ్ళరా, ఒక దాసుడు 6 సంవత్సరాలు కష్టపడి పని చేయాలి. 7వ సంవత్సరము సునాద సంవత్సరము. అతడు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ వాడు యజమాని దగ్గర కొనసాగాలి అంటే వాని చెవు ద్వారబంధరము దగ్గర, తలుపు దగ్గర పెట్టి కదురుతో అంటే దబ్బలం లాంటి సూదితో ఆ చెవును గుచ్చాలి. ఒక ఒడంబడిక. అలాగూ చేయబడిన తరువాత ఆ దాసుడు నిత్యత్వమునకు దాసుడు. అతడు ఆ యజమాని దగ్గర ఎల్లకాలము ఉండేటటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ దాసుడైనటువంటి వాడు ఏ సమయములో యజమానికి పని చేస్తాడు? ఏ సమయంలో యజమానునికి పని చేస్తాడు? ఎల్లకాలం. పగలు, రాత్రి, మధ్యరాత్రి, తెల్లవారుజాము అనేటటువంటిది లేనే లేదు. ఏ సమయములో యజమాని యొక్క అవసరత, యజమాని యొక్క పిలుపు వస్తుందో ఆ పిలుపుకు లోబడినటువంటి వాడే పనిచేసేటటువంటి వానిగా ఈ దాసుడు ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువని అంటే అర్థం ఏమిటి అంటే, ఏ సమయములోనైనా నీ పని చేయడానికి నేను సిద్ధము అని ఆయన ప్రభుత్వానికి మనలను మనము అప్పగించుకోవడం. ఇది సంఘాలలో, విశ్వాసులలో లేనటువంటి ప్రవర్తనగా మనము గమనించగలం. ప్రభువు కొరకు శ్రమ పడడానికి 24 గంటల్లో ఏ సమయంలోనైనా పని చేయడానికి మనము ఒప్పుకునేటటువంటి వారంగా లేము. కాబట్టి యేసు ప్రభువని
నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని. ఎవరు లేపారు? ఎవరు లేపారు? దేవుడు ఆయనను మృతులలో నుండి. ఎలోహీం. ఎలోహీం అంటే ఇక్కడ త్రిత్వము మనము గమనించగలం. ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా కలువరి సిలువలో మరణించి ఆయన సమాధిలో పెట్టబడగా ఆయనను లేపినదెవరు? దేవుడు. అంటే ఆయన లేచుటలో పని చేస్తున్నటువంటి త్రిత్వము గమనించండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఈ యేసును దేవుడు లేపెను. ఎవరు ఈ దేవుడు? ఇక్కడ తండ్రిని గూర్చి మాట్లాడబడుతున్నటువంటి మాట. తండ్రి ఆయనను లేపెను. కాబట్టి అందుకే 23వ వచనంలో కూడా చూడండి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి తండ్రి వలన వాగ్దానము తండ్రి వలన పొంది, తండ్రి చేస్తున్నటువంటి కార్యము కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరణించి సమాధిలో పెట్టబడిన ప్రభువును లేపడం తండ్రి కార్యం. రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాణ్ణి ఆత్మ. ఎవరు లేపారు? మీరే చెప్పండి. యేసును ఎవరు లేపారు? మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ. ఆత్మ అనే ఆ 2 అక్షరాలు ఎలాగూ రాయబడ్డాయి? ఎలా రాయబడ్డాయి? బోల్డ్ లెటర్స్ ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. అలా వ్రాయబడ్డాయి అంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరు లేపారు? పరిశుద్ధాత్ముడు ఆయనను లేపెను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో తండ్రి ఆయనను లేపెను. 3వదిగా గమనించినట్లయితే యోహాను సువార్తలో 16వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయం కాకుండా 10వ అధ్యాయం 17-18 వచనాలు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునో నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ఈ వచనాలను బట్టి ఎవరాయనను లేపారు? చెప్పాలి, మీరే చెప్పాలి. అంటే కొంచెం లోతైనటువంటి సంగతులు, కానీ అర్థం చేసుకోవడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు లేపుతూ ఉన్నారు ఆయనను? కుమారుడు తనంతట తానే లేస్తూ ఉన్నాడు. ప్రాణం పెట్టుటకు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. కాబట్టి
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచుటలో ఎవరి పాత్ర మనకు కనిపిస్తూ ఉన్నది? త్రిత్వమైన దేవుని పాత్ర కనిపిస్తూ ఉన్నది. తండ్రి ఆయనను లేపుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయనను లేపుతూ ఉన్నాడు, ఆ కుమారుడు తనంతట తానే లేస్తూ ఉన్నాడు. ఆయన స్వయంభవుడు, తనంతట తానే జీవించేటటువంటి వాడు. కాబట్టి దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. పిల్లరా గమనించండి, మనము అపోస్తల రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో చదువుకున్నట్లుగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, దేవుడు అంటే ఎవరెవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఎవరు వారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ప్రియులరా, ఇదిగో ఆయనను మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించి. కాబట్టి ఆయన మరణించాలి అంటే, ఆయన మరణములో నుండి తిరిగి లేయాలి అంటే దేవుని పాత్ర మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఆయన మరణానికి ముందు ఆయన జన్మ అనేటటువంటిది కూడా ఉంటూ ఉన్నది. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి రాకుండా ఇదిగో ఆయన మరణించుట అనేది సాధ్యము కాదు. కాబట్టి ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చుట, శరీరధారిగా జన్మించుట విశ్వసించాలి. రెండవది, ఆయన మృతులలో నుండి దేవుడు ఆయనను లేపనని హృదయమందు విశ్వసించాలి. విశ్వసించిన వాడు ఏం చేయాలి? రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. కాబట్టి రక్షింపబడుట అనే దానిలో ఈ గొప్ప సత్యము ఉంది. ఆయన జన్మను నమ్మాలి, ఆయన మరణాన్ని నమ్మాలి, ఆయన పునరుద్ధానమును నమ్మాలి. ఈ మూడు కార్యాలు మన హృదయములో జరిగినవి. ఈ మూడు కార్యాలు మన హృదయంలో జరిగినాయి. కాబట్టి బాప్తిస్మము ప్రకటించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే, ఇది హృదయములో జరిగినటువంటి కార్యము. ఈ కార్యము బాప్తిస్మానికి సాదృశ్యముగా ఉంది. ఏమిటి? పాపముల విషయమై మరణించుట, పాపములను పాతిపెట్టుట, ప్రభువు కొరకై తిరిగి లేచుట. ఈ మూడు కార్యాలు హృదయములో జరిగిపోయినాయి. బాహ్యంగా సాదృశ్యమైనది బాప్తిస్మం. అనేక మంది బోధించేటటువంటి బోధ ఏమిటి అంటే, బాప్తిస్మం వలన రక్షణ వస్తుందని. పిల్లరా, బాప్తిస్మం వలన రక్షణ వచ్చే పని అయితే కృష్ణా నదిలో మునిగిన వాళ్ళంతా రక్షింపబడిన వాళ్లే. అవునా కదండి? అవునా కాదా? నీళ్ళల్లో మునిగిన వాళ్ళంతా రక్షింపబడిన వాళ్లే. కాబట్టి పై మట్టి పోతుంది కానీ ఒక వ్యక్తి బాప్తిస్మము ద్వారా రక్షింపబడడు. అది బాహ్య సంబంధమైనది. అది ఒక క్రియగా మనము చూడగలం. ఒక వ్యక్తి తన మంచి సత్క్రియల వలన నీతిమంతుడు కాలేడు. ఏ విధంగా నీతిమంతుడు కాగలడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలననే. అనేక సార్లు ఈ తప్పుడు బోధ సంఘంలో ఉంది, బాప్తిస్మము రక్షిస్తుంది అని. రక్షింపబడిన వాడే బాప్తిస్మం తీసుకోవాలి, కానీ
రక్షణ కొరకు బాప్తిస్మము తీసుకోకూడదు. అలాగే ఎవరైనా బోధిస్తే అది తప్పుగా మనము గమనించాలి. చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము పొందుడి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మము పొందేటటువంటి వ్యక్తి ఈ మాటలు వింటూ ఉంటుండగా బాప్తిస్మము పొందడానికి తను ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? విధేయుడు అవుతూ ఉన్నాడు. నీవు రక్షింపబడినటువంటి వాడవైతే ఫస్ట్ నీలో జరిగేదేమిటి అంటే ది ఒబీడియన్స్, విధేయత. దేనికి విధేయత? ఆయన ఆజ్ఞకు లోబడడం. ఆయన ఆజ్ఞకు లోబడకపోతే ఏమిటి? ఆయన ఆజ్ఞకు లోబడకపోతే వాడు ఎటువంటి వాడు? చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఆ మాట చెప్పండి, అబద్ధీకుడు. కాబట్టి నీ మారు మనసు నిజమైనది, నీ రక్షణ నిజమైనది అనేది ఎప్పుడు తేల్చబడుతూ ఉంది? ఆయన ఆజ్ఞకు లోబడితే. ఏమిటి ఆయన ఆజ్ఞ? బాప్తిస్మము పొందుట. బాప్తిస్మము పొందుట అనేటటువంటిది ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞకు లోబడితే నువ్వు నిజంగా రక్షింపబడినటువంటి వాడు. ఆయన ఆజ్ఞకు విధేయత చూపుతూ ఉన్నావు. లేదంటే నీవు లోబడడం లేదు అంటే నువ్వు అబద్ధీకుడివి. అమ్మా, ఇది బాప్తిస్మం పొందేటటువంటి వారికి మాత్రమే కాదు గాని విశ్వాసులైనటువంటి వారికి అందరికీ హెచ్చరిక. అబద్ధీకులు ఎవరు? అబద్ధీకులు చెప్పండి. అబద్ధీకులు ఎవరు? ఆయన ఆజ్ఞలకు లోబడని వారు. ఆయన ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఎన్నో వ్రాయబడి ఉంటూ ఉండగా మనము లోబడుతూ ఉన్నామా? లోబడకపోతే అబద్ధీకుడివే. అంటే విశ్వాసులు వారికి పెట్టవలసిన పేరేమిటి? అబద్ధీకులు. లోకంలో ఉన్నటువంటి వారు ఎడితిరిగి అబద్ధీకులే, అబద్ధాలు ఆడతారు. కానీ విశ్వాసులను గురించి అపోస్తులైన యోహాను వ్రాస్తూ మీరు అబద్ధీకులు ఏమంటూ ఉన్నారు? ఆయనను ఎరిగి ఉన్నాము, ఆయనతో మాకు ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది, ఆయన మాకు బాగా తెలుసు అని చెప్పుకుంటున్నాం. కానీ చెప్పుకుంటున్న దానికి జీవిస్తున్న జీవితానికి పొంతన లేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, విశ్వాసులకు ఇవ్వబడుతున్నటువంటి హెచ్చరిక, అయ్యా నీవు రక్షింపబడ్డావు అని చెప్పుకుంటూ ఉన్నట్లయితే, ఆయనను ఎరిగి ఉన్నాను అని చెప్పుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞ అయినటువంటి బాప్తిస్మానికి మొదట విధేయత చూపాలి, బాప్తిస్మము తీసుకోవాలి. రెండవది గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిద్దాం. మొదట, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? దేనిలోనికి బాప్తిస్మము పొందుతూ ఉన్నారు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఆయన మరణములోనికి
బాప్తిస్మము పొందుతూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? ఆయన మరణించాడు, ఆయనలోనికి బాప్తిస్మం పొందిన మనం కూడా ఏమయ్యాము? ఆయనతో కూడా మరణించాము. దేనికి మరణించాము? పాపమునకు మరణించాము. పిల్లరా, కాబట్టి రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి అతడు పాపమునకు మరణించినటువంటి వానిగా ఉండాలి. అందుకోసమే సంఘాలు బాప్తిస్మం వెంటనే ఇవ్వరు. ఎందుకోసం అంటే తన జీవితాన్ని గమనిద్దాము అని, అతనిలో మార్పును చూడాలి అని సంఘము ఆశిస్తూ ఉన్నది. కాబట్టి రక్షింపబడ్డాను అని చెప్పుకోవడంలో ప్రయోజనము లేదు. నిజంగా నువ్వు రక్షించబడినట్లయితే నీ పాత అలవాట్లకు నువ్వేమయ్యావు? చచ్చిపోయావు. పిల్లరా గమనించండి, చనిపోయినటువంటి నీవు ఆ పాపములను ఏం చేస్తున్నావు అంటే పాతి పెడుతున్నావు. ఇక మరలా తిరిగి వాటిల్ని చేయడము అనేటటువంటిది ఉండదు. మూడవది, నువ్వు తిరిగి లేస్తూ ఉంటూ ఉన్నావు. నీలో ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో ఆయన జీవము నీలోనికి వచ్చింది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనమందరము ఎరిగినటువంటి మాటే. ఏలయనగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనం ఏం చేయబడ్డాం? బ్రతికించబడ్డాం. కాబట్టి చచ్చినటువంటి వారము ఆయన జీవము మనలోనికి వచ్చింది. అది సమృద్ధి అయిన జీవము. ఆ జీవము ఎప్పుడైతే వచ్చిందో ఆత్మీయంగా చనిపోయినటువంటి మనము ఏం చేయబడ్డాము? బ్రతికించబడ్డాం. చచ్చినోడికి జీవం అవసరం. శరీర రీతిగా చనిపోతే బ్రతికించడం అనేటటువంటిది కష్టం. ఆత్మీయంగా మరణించినటువంటి మనలను ఆయన జీవము ద్వారా మనము బ్రతికించబడుతూ ఉంటూ ఉన్నాం. పిల్లరా, బ్రతికించబడి ఆయన కొరకు తిరిగి లేస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో బాప్తిస్మము అనేది సదృశ్యమైనటువంటిదిగా మనము గమనించగలం. 5వ వచనం 4వ వచనములో పాతిపెట్టబడుట అనేది గమనిస్తూ ఉంటూ ఉన్నాం. 5వ వచనములో పునరుద్ధానాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి 3వ వచనములో ఆయన మరణములోనికి ఐక్యత, ఆయన పాతిపెట్టబడుటలో ఐక్యత. 3వది ఆయన పునరుద్ధానములో ఐక్యత. రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిలో ఈ 3 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మరణములోనికి పాలు పొందుతూ ఉన్నాడు, ఆయన పాతిపెట్టబడుటలో పాలు పంపులు పొందుతూ ఉన్నాడు, ఆయన తిరిగి లేచుటలో కూడా పాలు పంపులు పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 3ంటికి సాదృశ్యమైనదే బాప్తిస్మం. పిల్లరా, అనేక సార్లు దీన్ని గురించినటువంటి ఆలోచన మనకు లేదు. ఏదో నీళ్ళల్లో ముంచుతున్నారు, తీసుకెళ్తున్నారులే, ఇక ఆదివారం నుంచి నేను రొట్టె తినొచ్చు, రసం తాగొచ్చు అనే విధానంలో ఉన్నారు. ఏదైతే నీ హృదయములో జరిగిందో దానికి బాహ్యమైనటువంటిది నీటి బాప్తిస్మం, సదృశ్యమైనది బాప్తిస్మం. కాబట్టి ఈ కార్యము జరుగుతూ ఉంటుండగా రక్షింపబడిన వ్యక్తి, బాప్తిస్మం పొందిన వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన పాతిపెట్టబడుట, ఆయన తిరిగి లేచుట,
అనే దానిని గురించి సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆయన మరణమును ప్రచురము చేస్తున్నటువంటి వ్యక్తిగా మనము గమనించగలం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రభువు వల్లలో పాలు పంపులు పొందుతూ ఉన్నప్పుడు మౌనంగా పాలు పంపులు పొందుతూ ఉన్నాం. కానీ పాలు పంపులు పొందుతూ ఉంటుండగా జరుగుతున్న కార్యం ఏమిటి? అమ్మా వినండి. పాలు పంపులు పొందుతూ ఉంటుండగా జరుగుతున్న కార్యం ఏంది? ఆయన మరణమును ప్రచురము చేస్తూ ఉన్నాం. కాబట్టి బాప్తిస్మములో కూడా జరుగుతున్నది ఇదే. బాప్తిస్మములో ఆయన మరణమును గూర్చి, ఆయన పాతిపెట్టబడుటను గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి మనము బాప్తిస్మ కార్యములో ప్రచురము చేస్తూ ఉన్నాం. ప్రభువు వల్లలో పాలు పంపులు పొందేటప్పుడు ఆయన మరణమును ప్రచురము చేస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి రెండింటిలో జరుగుతున్నటువంటి కార్యము ఒకటేగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది బాప్తిస్మములో రెండవది ఏమిటి అంటే, మొదటిది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు మనము విధేయత చూపడం మొదటిది. రెండవది సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ద్వారా ఇదిగో నేను పాపానికి చనిపోయాను, పాపానికి పాతిపెట్టబడ్డాను, ప్రభువు కొరకు జీవించడానికి నేను తిరిగి లేచాను అనే సంగతిని ఇదిగో సంఘము ఎదుట ఇదిగో బహిరంగ ప్రకటన, బహిరంగ సాక్ష్యము. ప్రియులరా, తన సాక్ష్యాన్ని అందరికీ తెలియజేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఐక్యపరచబడిన వ్యక్తి ఇదిగో లోకానికి తన సాక్ష్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానములను ప్రచురము చేస్తూ ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మములో ఉన్నటువంటి రెండవ పాఠం ఏమిటి అంటే, ఆయన మరణము, పాతిపెట్టబడుట, పునరుద్ధానములో ఐక్యపరచబడుట లేక పాలు పొందుట అనేది రెండవది. మూడవది గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిలోనికి బాప్తిస్మము? క్రీస్తులోనికి బాప్తిస్మము. ఎవరిని ధరించుకొని ఉన్నాం? క్రీస్తును ధరించుకొని ఉన్నాం. ఎవరు కనిపిస్తారు? ఎవరిని ధరించుకున్నాం? ఎవరు కనిపిస్తారు? క్రీస్తే కనిపించాలి. ఎవరు కనిపిస్తున్నారు? మన సెల్ఫ్, స్వార్థము అనేది కనిపిస్తోంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సుగుణాలు నీలో కనిపించాలి. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో రాయబడిన మాట ఏమిటి? చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరేమై ఉన్నారు? రాజులైన యాజక సమూహము, దేవుని ప్రజ, ఆయన సొత్తైన వారు, ప్రత్యేకపరచబడిన జనాంగము. ఈ ప్రత్యేకపరచబడిన జనాంగము ఏం చేయాలి అంటే క్రీస్తును ధరించుకొని ఉండగా క్రీస్తే కనిపించాలి, ఆయన ప్రేమ కనిపించాలి, ఆయన క్షమాపణ కనిపించాలి, ఆయన కనికరము కనిపించాలి, ఆయన యొక్క వాత్సల్యము కనిపించాలి. మన జీవితాలలో లేవు. ప్రియులారా, అసలు ఈ దినాలలో సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారు అంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి ఇష్టపడడం లేదు. వీడు త్వరగా సస్తే బాగుండునే అని అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో దుఃఖకరమైన సంగతి. మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అలాగైతే క్రీస్తు కనిపించాలి. వీళ్ళరా, క్రీస్తును చూపించేటటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడం లేదు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుండగా ఒకసారి మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. వీరు ఆత్మ సంబంధులైనటువంటి వారు, రక్షింపబడినటువంటి వీరు ఇదిగో ప్రభువులో నడుస్తూ ఉంటుండగా ప్రభువు యొక్క గుణగణాలను మన జీవితంలో లోకము చూస్తూ ఉంది. మనమే పత్రికలం. ఈ పత్రికలు చీకటిలో ఉన్నటువంటి వారిని ఆకర్షించే విధంగా ఉండాలి. మన జీవితాలు ఎలాగున్నాయి? అమ్మ, తమ్ముడు, జీవితంలో మార్పు ఉందా? లేదు. ఇదిగో నీ రక్షణ సరైనటువంటిది కానట్లయితే, నీ పాత స్వభావంలో ఉన్నటువంటి లక్షణాలను నువ్వు విడవలేకపోతూ ఉన్నట్లయితే, పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు, వాటిని విడవనట్లయితే నీ రక్షణ సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రభువుకు నిన్ను నీవు మొదట అప్పగించుకోవాలి. నిజంగా ప్రభువు అనే మాటకు ఉన్నటువంటి అర్థాన్ని మొదట అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయన మరణములో, ఆయన పాతిపెట్టబడుటలో, ఆయన పునరుద్ధానములో మనము ఐక్యపరచబడుతూ ఉన్నాం. మూడవదిగా, ఇదిగో క్రీస్తును ధరించుకున్న వారం. ఈ మూడు ఎవరి జీవితాలలో ఉన్నాయో వారిలో ఉండేటటువంటిది చూడండి. 40 అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం లేక 41 నుంచి చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అమ్మా, ఈ 4 ఏ ఒక్కటి తక్కువైనా ఆత్మీయ జీవితంలో కుంటుపడుతూ ఉంది. బాప్తిస్మము పొందిన వారందరూ ఎక్కడికి చేర్చబడుతూ ఉన్నారు? సంఘములోనికి చేర్చబడుతూ ఉన్నారు. సంఘము అంటే ఏమిటి? సంఘము అంటే ఏమిటి? రండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం.
23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. ముందు భాగాన్ని గమనించండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. కాబట్టి సంఘానికి శిరస్సు అయి ఉన్న ప్రభు. సంఘము ఏమై ఉన్నది? ఆయన శరీరం. కాబట్టి తల ఎక్కడుంది? శరీరం ఎక్కడుంది? తల ఎక్కడుంది? శరీరం ఎక్కడుంది? చెప్పండి. తలేమో శిరస్సేమో పరలోకంలో ఉంది. దేహమేమో శరీరమేమో భూమి మీద ఉంది. కాబట్టి శరీరము శిరస్సుతో ఐక్యము పొందాలని ఉవిళ్ళూరుతూ ఉంది, ఆశిస్తూ ఉంది, నిరీక్షణతో కనిపెడుతూ ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆయనతో కలుద్దామా? వివాహము ద్వారా గొర్రెపిల్ల వివాహోత్సవము ద్వారా వీరిద్దరూ ఐక్యపరచబడతారు. పిల్లలు గమనించండి, సంఘము ఆయన శరీరము. మర్మమేమిటి అంటే, ఇదిగో శరీరములో ఉన్నటువంటి అవయవాలన్నీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంఘమంతా మీటింగ్కు కలిసి రావాలి కదండి. ఇప్పుడు నా చెయ్యి హైదరాబాదులో ఉండి నేను ఇక్కడికి రాగలనా? రాలేదు. అలాగే శరీరం అంతా ఒక చోట ఉండాలి. కొంతమంది మీటింగ్కి వస్తారు, కొంతమంది రారు. అంటే దాని అర్థం ఏమిటి? శరీరం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం లేదు. ప్రియులారా, శరీరం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నటువంటి వారిలో ఉండే లక్షణం ఏమిటి? అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుట. విశ్వాసులైనటువంటి వారికి హెచ్చరిక. ఈ లక్షణాలు బాప్తిస్మం తీసుకున్నాను, ఆరాధన చేస్తూ ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి మనము ఈ మీటింగులకన్నిటికి వెళ్తున్నామా? బైబిల్ స్టడీ ఉంటుంది, ఎంతమంది వెళ్తున్నాం? విజ్ఞాపన కూడుకుంది, ఎంతమంది వెళ్తూ ఉన్నాం? రొట్టె విరిచే కార్యము ఉంది, ఎంతమంది వెళ్తూ ఉన్నాం? కాబట్టి గమనించండి, సంఘము కూడి వచ్చుట. సంఘములో నువ్వు ఎప్పుడైతే అంగముగా అయ్యావో, ఎప్పుడైతే శరీరములో నువ్వు ఒక అవయవము అయ్యావో, దాని అర్థం ఏమిటి అంటే, సంఘంగా కూడి వస్తున్నటువంటి ప్రతి కార్యములో నువ్వు కూడా భాగస్థుడివి కావాలి. ఈ సత్యాన్ని విశ్వాసులు అర్థం చేసుకోలేదు. అందుకోసమే మీటింగ్ అన్నదానికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు అవసరమైతే వెళ్దాం, అనుకూలత ఉంటే ఉందాం. ప్రియులారా గమనించండి, సంఘం ఎందుకు అంటే బర్త్డే జరుపుకోవడానికి, చస్తే పాతి పెట్టడానికి, పెళ్లి చేసుకోవడానికి సంఘం. వీటికి ప్రాధాన్యత సంఘములో లేదు. కాబట్టి సంఘానికి విశ్వాసులు రాకపోవడానికి కారణం ఏమిటి అంటే, చచ్చిపోయన్నా ఉండాలి ఆత్మీయంగా, వెనుకబడిపోయన్నా ఉండాలి ఆత్మీయంగా. ఇదిగో దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని తమ జీవితంలో ఇవ్వడం లేదు. శరీరం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం లేదు. ఈ సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరిని నాతో కూడా కలుపుకొని దేవుడు హెచ్చరిస్తూ ఉంటుండగా, ఆయన శిరస్సు, మనము ఆయన శరీరమై ఉన్నాం.
సంఘము ఆయన శరీరం. ఆ శరీరములో మనమందరము అవయవములమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఎలాగూ శరీరం అభివృద్ధి చెందుతుంది? ఎలాగూ శరీరము అభివృద్ధి చెందుతూ ఉంది? ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా శరీరము క్షేమాభివృద్ధి ఎలాగ జరుగుతూ ఉంది? ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. అంటే అర్థం ఏంటి? సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సంఘములో ఏం చేయాలి? పని చేయాలి. దాని వలన ఏమవుతుంది? సంఘము ఎదుగుతుంది. ప్రియులారా, ఈ దినాన సంఘాలు ఎలాగున్నాయి అంటే, పని మాది కాదు, పని సేవకునిది, పని పెద్దలది, పని పరిచారకులది అని వారి మీద నెట్టేసి ఏదో వచ్చి ఆరాధన చేసుకొని పోవడం మాత్రమే మా పని అన్నట్టుగా ఉంది. అమ్మా, ప్రశ్న, నీ శరీరంలో ఏదైనా అవయవం పని చేయడం లేదా? నీ శరీరంలో ఏదైనా అవయవము పని చేయడం లేదా? ప్రతి అవయవం పనిచేస్తుందా? అంటే నువ్వు జీవం కలిగినోడివని అర్థమా? ఏదైనా పని చేయలేకపోతే ఏమంటారు చెప్పండి? ఈ చెయ్యి పని చేయడం లేదు, ఎలాడుతూ ఉంది, ఏమంటారు? పక్షవాతం వచ్చిందేమో. అవునా కాదా? వేళ్ళు ముడుచుకోబోయినాయి, ఇదిగో వేళ్ళు పని చేయడం లేదు, ఏమంటారు? కుష్ఠోడేమో. ప్రతి అవయవము పని చేయాలి. దాని ద్వారా సంఘము క్షేమాభివృద్ధి ముందుతూ ఉంది. అమ్మా, ప్రతి వానికి సంఘములో పనుంది. అది కీలు ద్వారా శరీరమునకు అతకబడి ఉంది. పరిశుద్ధాత్ముని ద్వారా ఇదిగో శరీరములో మనమందరము అతకబడి ఉన్నాం. ఐక్యత నొందిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు. పిల్లరా, ఇదిగో మన బాధ్యత ఏమిటో గుర్తిద్దాం. కాబట్టి బాప్తిస్మము పొందినటువంటి వారు మొదటి 3 చేసి సంఘములో చేర్చబడిన తరువాత ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే సంఘములో పని చేయాలి. పని లేకుండా ఎవడు ఉండడానికి వీలు లేరు. కాబట్టి 4 సంగతులు ఈ సాయంత్రం సమయంలో మనము ఆలోచన చేశాం. మొదటిదేమిటి? మీరే చెప్పండి. మొదటిదేమిటి? విధేయత. రెండవది ఆయన మరణం, ఆయన పాతిపెట్టబడుట, ఆయన పునరుద్ధానములో ఐక్యపరచబడుట. మూడవది క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తు కనిపించాలి. ఈ 3 ఎవరిలో జరుగుతాయో వారు సంఘములో చేర్చబడ్డారు. ఇదిగో సంఘములో వారు పనిచేస్తూ అపోస్తలుల బోధ యందును సహవాసమందును
రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలాగుండాలి? అసలు చెయ్యొద్దు, ఇంటిలో కూర్చో. అదేనా? మన జీవితాలు అనేక సార్లు అలాగున్నాయి. ఈ సాయంత్రం సమయంలో ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా ఒకసారి మన జీవితాలను పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం. అలాగూ జీవించడానికి ప్రభు తన కృపను మనకు దయచేయునుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన.